ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నాని అవుట్ అయిపోయాడు. వచ్చే ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నానికి టికెట్ లేదని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. గుడివాడలో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి ఆల్రెడీ తెర మీదకి వచ్చాడు. దానికి సంబంధించి గుడివాడ మెయిన్ సెంటర్లో ఫ్లెక్సీలు కూడా వెలిచాయి. మండలి హనుమంతరావు వచ్చే ఎన్నికల్లో గుడివాడలో వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థి. ఎవరి మండలి హనుమంతరావు అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాకి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుడివాడ నుంచి పోటీకి దింపుతున్నట్టుగా తెలిసింది. అంటే డైరెక్ట్గా కొడాలి నానిని బయటకు పొమ్మని చెప్పకుండా కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చి కొడాలి నానిని దూరం జరిపే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కేవలం మనం మాటలతోనే చెప్పుకున్నాం కొడాలి నానికి టికెట్ కష్టమేనేమో, ఎందుకంటే సర్వేలన్నీ కూడా కొడాలి నానికి వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్వేలు నమ్ముకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొడాలి నానికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని మనం మొదటి నుంచి అంటూనే ఉన్నాం. అదే ఈరోజు అక్షర సత్యంగా మారింది. ఇప్పుడు ఎవరైతే మండలి హనుమంతరావు అని చెప్పుకుంటున్నామో ఆయనకు ఆల్రెడీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. ఇక ఎన్నికలకు సిద్ధమయ్యి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించుకోమని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఫ్లెక్సీలు వెలిచాయని చెప్పి జోరుగా చర్చ నడుస్తుంది. గుడివాడ మొత్తం కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. గుడివాడే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కొడాలి నానికి టికెట్ లేదు, ఇక ఆ రాజకీయ జీవితం ఇక చర్మాంకానికి వచ్చిందని చెప్పి వార్త సోషల్ మీడియా హల్చల్ అవుతుంది. ట్రోల్స్ కూడా బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే కొడాలి నానికి ఇప్పటివరకు ఏంటి, తన గర్వం ఏంటి, తన పొగరేంటి, నేను ఎమ్మెల్యేనో లేదా నేను మంత్రినో మాజీ మంత్రినో ఇది ఉండేది. ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి దూరం పక్కన పెట్టే పరిస్థితి. గెలిచిన తర్వాత ఏమైనా ఇస్తారా సస్తారంటే పార్టీ గెలిచే పరిస్థితి లేదు. మనందరికీ తెలిసిందే. కొడాలి నాని మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే నోటితోల. కొడాలి నానే కాదు, వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఇదే. మనం ఆల్రెడీ వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకున్నాం. కానీ కొడాలి నానిది విషయం బయటపడింది, వల్లభనేనిది ఇవాళ రేపట్లో బయటపడవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా కొత్త అభ్యర్థి కోసం బహుశా జగన్మోహన్ రెడ్డి గాలం వేసి వెతుకుతుండొచ్చు. దొరికిన మరుక్షణం వల్లభనేని వంశీ కూడా అక్కడ హ్యాండే. ఆల్రెడీ ఇక్కడ కొడాలి నానికి మండలి హనుమంతరావు రూపంలో చెక్ పెట్టారు. ఆయనకు హామీ ఇచ్చి కొడాలి నానిని దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి డైరెక్ట్గా కొడాలి నానికి మాట చెప్పారా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ డైరెక్ట్గా చెప్పని నేపథ్యంలో ఇండైరెక్ట్గా దూరం పెట్టే ప్రయత్నం జరుగుతుందని మనకు అంటే పొమ్మనకుండా పొగబెట్టడం. చాలామంది వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, పొమ్మనకుండా పొగబెడుతున్నాడు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కానివ్వండి, ఎంపీ బాలశౌరి కానివ్వండి, ఇప్పుడు మాగుండ శ్రీనివాసుల పరిస్థితి కానివ్వండి, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి. అలాగే ఇప్పుడు కొడాలి నానిని కూడా పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి. ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రంగం సిద్ధం చేసుకోవాలని చెప్పి మండలి హనుమంతరావుకి హామీ ఇచ్చారనే వార్త ఏదైతే ఉందో అది వార్త ఏదో నోటితో వచ్చిన వార్త కాదు. ఫ్లెక్సీలు వెలిసే మన దగ్గర వీడియో కూడా ఉంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను. మెయిన్ సెంటర్లో ఆయనకి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు శుభాకాంక్షలు తెలుపుతూ. అవి కూడా ఒకసారి చూడండి. ఇది ఫ్లెక్సీ. ఇక్కడ చూడండి. గుడివాడ వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాబోతున్న గుడివాడకు రాజు, రాజకీయాలకు రారాజు మండలి హనుమంతరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఈ ఫ్లెక్సీ సారాంశం. ఇది ఏమన్నా చిన్న చిత్తగా ఫ్లెక్సీ చూడండి. ఇక్కడ ఒక విగ్రహం నిలబడి ఉంది. దాదాపు విగ్రహం ఎత్తు ఫ్లెక్సీ పెట్టారు. దాదాపు 20 అడుగులు ఎత్తు పైన ఉంది ఆ ఫ్లెక్సీ. అంత భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదిగో మనం చెప్పుకుంటున్నటువంటి మండలి హనుమంతరావు ఎవరయ్యా అంటే ఇదిగో ఈయనే. ప్రస్తుతం ఈయన జిల్లాకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తే, ప్రజలకు సుపరిచితమైన వ్యక్తే. మరి ఎందుకు సడన్గా ఈయన్ని తీసుకొచ్చారు అనడానికి మనకి ప్రత్యక్షంగా రీజన్ అయితే తెలియకపోయినప్పటికీ కూడా ఈయన ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆల్రెడీ ఇక్కడ పోలీస్ అధికారి చూడండి, దీన్ని ఆల్రెడీ వీడియో తీసుకుంటున్నాడు. అంటే బహుశా ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అన్ని మొత్తం డేటా ఏమన్నా కొడాలని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ అంటే సీటు చిరిగిపోయింది కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కనీసం ఆ ప్రయత్నం అయి ఉంటుంది. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ పోలీస్ అధికారి అయితే ఈ మొత్తాన్ని కూడా ఆ వీడియో తీస్తున్నారు. మళ్ళీ ఇది ఎక్కడో మారుమూల శివారు ప్రాంతంలో పెట్టలేదు. గుడివాడ నడిబొడ్డుని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఇది. గుడివాడ నడిబొడ్డుని ఇప్పుడు గుడివాడ మొత్తం కూడా ఒకటే షాక్. అసలు ఈ ఫ్లెక్సీని చూడటానికి చాలామంది వస్తున్నారట. గుడివాడ మొత్తం కూడా ఒకటే షాకు. అయితే చాలామందికి నమ్మకం లేదు. గుడివాడలో ఈసారి కొడాలి నానికి టికెట్ రాదని చెప్పి చాలామంది పబ్లిక్ టాక్ మాట్లాడిన సమయంలో చెప్పారు. మనం ఆల్రెడీ విన్నాం గతంలో. ఎందుకంటే కొడాలి నాని మీద వ్యక్తిగతంగా కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నోటి దూల ఆయన బూతులు ఏదైతే ఉన్నాయో అవి సభ్య సమాజం సిగ్గుపడేటట్టు, అందులో మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం మా దురదృష్టం అని చెప్పి ప్రజలే మాట్లాడే పరిస్థితి. ఆయన మాట్లాడితే మనం టీవీలు కూడా కట్టేయాల్సిన పరిస్థితి. సో అలాంటి వ్యక్తి కాబట్టే ఈరోజు టికెట్ అయితే నిరాకరించారు. జగన్మోహన్ రెడ్డి చాప కింద నీరులాగా కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పొమ్మనకుండా కొడాలి నానికి అయితే పొగబెట్టినట్టుగా తెలిసింది. మరి మండల హనుమంతరావుకి కానీ టికెట్ కన్ఫామ్ అయితే మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి? రాజకీయ సన్యాసమేనా? అంతే, వేరే దారి లేదు. పోనీ వేరే పార్టీలోకి వెళ్ళే సాహసం చేస్తే అలరాదు, దగ్గరికి రానిచ్చేవాళ్ళు లేడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కేఏ పాల్ పార్టీలో కూడా చేర్చుకోడు.
కేఏ పాల్ కూడా తన పార్టీలో చేర్చుకోడు. ఎందుకంటే ఇలా బూతులు మాట్లాడి అసభ్యంగా మాట్లాడే వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటారని మనమైతే అనుకోం. సో అలాంటి వ్యక్తిని కేఏ పాల్ కూడా చేర్చుకోడు. ఇక టీడీపీ జనసేన అంటే అటువైపు చూసే సాహసం కూడా మనోడు చేయలేడు, మనందరికీ తెలుసు. ఇక మనోడుకున్న ఒక ఆప్షన్ ఏంటంటే, కొడాలి నానికి ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఇండిపెండెంట్గా పోటీ చేయటం. ఇక కొడాలి నానికి ఆప్షన్ ఒకటే, బహుశా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తన కుటుంబం ఓట్లు పడతాయేమో, లేదా తన బంధువుల కుటుంబం ఓట్లు ఏమైనా పడతాయేమో. ప్రజల ఓట్లు అయితే కొడాలి నానికి పడే అవకాశమే లేదు. ఇప్పటివరకు అనుచరులుగా తిరిగిన వాళ్ళు కూడా నీకు ఎప్పుడైతే టికెట్ లేదన్నారో అప్పుడు పక్కకి వెళ్ళిపోతారు వెంటనే. మళ్ళీ అంతా కూడా హనుమంతరావు పక్షాన్ని చేరతారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ నీళ్ళలో బ్రతికేవాళ్ళు. ఈ కొడాలి నాని ఇండివిజువల్గా పోటీ చేసే దమ్ముందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ అండలేకపోతే, అది తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, పార్టీ అండలేకపోతే కొడాలి నాని అనే వ్యక్తి జీరోతో సమానం. కాబట్టి ఆయనకి ఇండివిజువల్గా పోటీ చేసే దమ్ము ఉండదు. ఆర్థికంగా డబ్బు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో పలుకుబడి ఉండాలి. కనీసం మన పేరు చెప్తే తెలియకపోయినప్పటికీ చెడ్డ వ్యక్తి అనుకుంటూ ఉంటే చాలు. వాడు కొడాలి నాని పేరు చెప్తే తెలియని వ్యక్తి లేడు, చెడ్డవాడు అనని వ్యక్తి అంతకంటే లేడు. కాబట్టి కొడాలి నానికి అయితే ఈసారి ఆ సీట్ అయితే చిరిగిపోయినట్టుగా కనపడుతుంది. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు ఒక్క గుడివాడలోనే వెలిచాయా, లేదా ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం పరిధిలో ఇంకా వేరు చోట్ల వెలిచాయా అనేది ఇప్పటి వరకు అయితే మనకు తెలియలేదు. ఎందుకంటే ఈరోజు ఉదయమే కాబట్టి ఈ ఫ్లెక్సీ అయితే బయటకు వచ్చింది మెయిన్ సెంటర్లో ఉండటంతో. సో ఇప్పుడు మనకున్న అనుమానం ఏంటంటే ఇంకా చాలా ఫ్లెక్సీలు వెలిసే ఉంటాయి. ఈ ఫ్లెక్సీలు కూడా ఉత్తినే వెలవలేదు. హనుమంతరావుకి ఆల్రెడీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి తన అనుచరులు చెప్పుకుంటున్నారట. ఎందుకు హనుమంతరావు పేరు మీరు వేసారని అడిగితే, ఆల్రెడీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, ఈయన వెళ్ళాడు, మాట్లాడాడు, మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాతే మేము ఫ్లెక్సీ వేయించాం, ఉత్తినే వేయించలేదని చెప్పారట. అంటే కొడాలి నానిని పొమ్మనకుండా పొగబెట్టడం కోసం డైరెక్ట్గా ప్రకటన చేయకుండా ఇటు హనుమంతరావు పేరు ప్రకటించలేదు, అలాగని కొడాలి నానికి టికెట్ లేదని కూడా చెప్పలేదు. ఇలా సాప కింద నీరు లాగేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత కొడాలి నాని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి 6-7 లిస్టులు ప్రకటించినా కొడాలి నాని పేరు ప్రకటించాలా? ఎందుకు ప్రకటించాలా? వాస్తవానికి నిజంగా కొడాలి నాని అభ్యర్థి అయి ఉండింటే అది ఎవర్ గ్రీన్ సీట్ ప్రకటించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. వేరొక వ్యక్తి పేరుని తెర మీదకు తీసుకొచ్చే ఉద్దేశం లేకపోతే వన్ సైడ్గా ప్రకటించవచ్చు. బట్ ఇన్ని లిస్టులలో కొడాలి నాని పేరు మాత్రం ప్రకటించాలా? ఎందుకు ప్రకటించలేదంటే ఆయన మార్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది మొదటి నుంచి. ఎందుకంటే సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్వేలు నమ్ముతున్నాడు. అటుపక్క ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి సర్వేలు నమ్ముకున్నాడు. కాబట్టి సర్వేల్లో కొడాలి నానికి పూర్తి వ్యతిరేకత ఉంది. కాబట్టే మార్చేసే పని జరిగినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మండలి హనుమంతరావు రూపంలో కొడాలి నాని సీట్ అయితే సిరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు గుడివాడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు కొడాలి నానికి టికెట్ లేదనే అంశం గురించే చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆ రచ్చ మొదలైంది, ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ తన కోపమే తన శత్రువు అన్నట్టు కొడాలి నాని మాట్లాడిన బూతులు, అతని వ్యవహార శైలే ఈరోజు తనకి టికెట్ లేకుండా చేసిందని చెప్పి స్థానిక ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి.